హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఇప్పుడు నేను ఈ యొక్క కోరల్ వీడియో స్టూడియో అనేది ఎలా ఓపెన్ చేయాలనేది చూడండి. డెస్క్టాప్ మీద ఆల్రెడీ ఇక్కడ రికార్డ్ అయింది కదా, అంటే ఇన్స్టాల్ అయింది. దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఈ డబుల్ క్లిక్ చేసిన వెంటనే దీంతో పాటు ఇక్కడ ఉన్న ఈ కోరల్ వీడియో స్టూడియో సాఫ్ట్వేర్ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇదేంటంటే స్క్రీన్ క్యాప్చర్, అంటే మీరు ఏదైనా ఒక పర్టికులర్ వీడియోని అంటే మొత్తం కంప్యూటర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ రికార్డ్ చేయాలనుకున్నప్పుడు ఇది వాడతారు. ఇక్కడ ఈ సెట్టింగ్స్కి వచ్చినట్లయితే ఆ ఫైల్ నేమ్ అనేది మీరు ఏదైనా మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది డిఫాల్ట్గా అయితే ఇది మై కంప్యూటర్లో డాక్యుమెంట్స్లో ఇక్కడ కోరల్ వీడియో స్టూడియో ప్రో నుంచి చూడండి 16.0 నుంచి చూడండి ఈ ఫోల్డర్లో సేవ్ అవుతుంది. అట్లా కాకుండా మనం డెస్క్టాప్ మీద లేకపోతే మీకు కావాల్సిన ఫోల్డర్లో సేవ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ డెస్క్టాప్ అనే లొకేషన్ తీసుకొని ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తే మీరు ఏదైతే ఫైల్ అనేది రికార్డ్ చేస్తారో ఆటోమేటిక్గా అది రికార్డ్ అయిపోతుంది. అది ఏ ఫార్మాట్లో రికార్డ్ అవుతుంది? ఓన్లీ WMV ఫార్మాట్లో మాత్రమే మీకు రికార్డ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? సరే, ఇప్పుడు ఇక్కడ మీరు మైక్రోఫోను అంతా కనెక్ట్ చేసుకున్న తర్వాత వాయిస్ కూడా చెక్ చేసుకోవాలనుకుంటే ఇటువంటి రికార్డ్ హలో హలో అంటే మీకు వాయిస్ వినిపిస్తుంది. ఓకేనా? సో మీరు ఏదైతే కనెక్ట్ చేస్తున్నారో డివైస్ యొక్క పేరు కూడా డిస్ప్లే అవుతుంది. మనం మాట్లాడేదంతా కూడా ఇక్కడ చూడండి మైక్ ద్వారా వినిపిస్తుంది అన్నట్టు. ఓకే, ఇక సిస్టమ్ ఆడియో కూడా ఆన్లోనే పెట్టుకోవాలి. మీరు ఎప్పుడు కూడా ఆఫ్లో అనుకుంటే ఆఫ్ అవుతుంది. సో ఈ రెండు ఆన్లో పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కంట్రోల్ సెట్టింగ్స్, మౌస్ క్లిక్ యానిమేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇదేంటంటే F10 F11 అంటే మీరు పాజ్ చేయాలన్నా ఒకవేళ స్టాప్ చేయాలనుకునే షార్ట్ కట్ కీస్ ఇవి కూడా ఆన్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా ఓన్లీ రికార్డింగ్కి. ఇక్కడ నేను ఈ రికార్డ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి 3, 2, 1 సో హలో అంటే చూడండి నేను ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదంతా కూడా ఇందులో రికార్డ్ అవుతూ ఉంటుంది, మాట్లాడేదంతా కూడా. చూడండి ఇంకా చాలా అనుకున్నాం. ఇక్కడ క్లిక్ చేస్తే పాజ్ అయిపోయింది. ఇక్కడ పాజ్ బటన్ వద్దనుకున్నప్పుడు స్టాప్ బటన్ ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోయింది. ఆ వీడియో ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి వచ్చిందా? సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఆ వీడియో మనం ఏదైతే విత్ వాయిస్తో అనేది ఇక్కడ రన్ అవుతుంది అన్నట్టు. సో ఆ వీడియో ఇక్కడ ఉంది కదా 0203 వీడియో, దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేయొచ్చు. చూడండి టైం లైన్లోకి. ఆ టైం లైన్లోకి డ్రాగ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ వీడియోకి మీరు ఏదైనా ఇంకా కొంచెం ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటే కొంచెం ఇక్కడ యాడ్ చేసాము. ఇందులో ఈ ఎఫెక్ట్స్ ఉన్నాయి చూసారా, ఈ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ డ్రాగ్ చేసుకొని పెట్టచ్చు. ఆ పర్టికులర్ వీడియోకి సంబంధించిన ఎఫెక్ట్ ఏదైతే ఉందో ప్లే చేస్తే మొత్తం వాటితో పాటు అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి, ఎఫెక్ట్స్ అన్నీ కూడా. అవునా? సో ఆ పర్టికులర్ ఎంట్రన్స్ వీడియో కంప్లీట్ అయిపోగానే ఇది మనకు కంటిన్యూ అవుతుంది ఈ వీడియో అనేది. అయితే ఈ వీడియో మనకు సాధారణంగా ఈ వీడియోని ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, వీడియో స్టూడియో ప్లేస్లో మీ పేరు రావాలనుకుంటే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ చేసినా కూడా ఇక్కడ ఎడిట్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి నేను ANJM వీడియోస్ అని ఇక్కడ పెట్టున్నాను. నేరుగా ఆ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో దానికి రీసైజ్ కూడా చేస్తున్నాం. అది లొకేషన్ ఎక్కడ కావాల్సి వస్తే మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆడియో కూడా ఉంది. ఆడియో అనేది మీ కంప్యూటర్లో ఏదైనా ఆడియో ఉన్నట్లయితే ఆడియోని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోని ఇక్కడికి జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసిన తర్వాత ప్లే చేస్తే దాంతోపాటు మనకు అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ పర్టికులర్ వీడియోకి ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చిన్నగా కనిపిస్తుంది కదా మనకి స్క్రీన్, జూమ్ సైజ్ పెరగాలనుకుంటే మీరు ఇక్కడ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. ఏదో ఇక్కడ ఎడ్జెస్ ద్వారా మీరు ఆ ఇమేజ్కి జూమ్ సైజు పెంచుకోవచ్చు. ఎంత అవసరం ఉందో అంతా మీరు ఎన్లార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ అవసరం అనుకుంటే ఫుల్ స్క్రీన్ అంతా కూడా ఇలా పెట్టుకోవచ్చు. చూడండి మొత్తం ఈ బయట వైపు కూడా ఈ స్క్రీన్ అంతా ఫుల్గా రావాలనుకుంటే ఇలా సెట్ చేసుకోవచ్చు ఇమేజ్ని. సో ఇప్పుడు ప్లే చేసినప్పుడు ఫుల్ స్క్రీన్లో వచ్చేస్తుంది మనకు. ఓకే, సో ఈ కంటిన్యూషన్ అయిపోగానే ఇది యాడ్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుంటాం విత్ మ్యూజిక్తో పాటు. సో ఇట్లా లాస్ట్ చివరిలో కూడా మీకు ఏదైనా ఇది కావాల్సి వచ్చింది అనుకోండి, ఈ బ్యాక్ సైడ్ దీని కంటిన్యూషన్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో అది కూడా మాకు ఫుల్ సైజులో రావాలనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేసి ఆ పర్టికులర్ వీడియోకి ఏదైతే
విడ్త్ హైట్ అవసరం అనుకుంటున్నామో అది మీరు ఖచ్చితంగా ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ప్లే చేసినట్లయితే చూడండి ఆ వీడియో అనేది ప్లే అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చాలు, జస్ట్ మనం ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాం. దీన్ని షేర్ చేయాలన్నప్పుడు ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేస్తే క్రియేట్ వీడియో ఫైల్ అని ఉంది. ఈ క్రియేట్ వీడియో ఫైల్ అని క్లిక్ చేస్తే అది మీకు ఏ ఫార్మాట్లో కావాలో, డివి ఫార్మాట్లోనే, హెచ్డివి, డివిడి, బ్లూరే, డబ్ల్యూఎంవి ఫార్మాట్, చూడండి ఎంపీజీ ఫార్మాట్ ఇలా ఉన్నాయి. సో ఎంపీజీలో ఒకవేళ మీకు ఏ ఫార్మాట్లో కావాల్సి వస్తుందో ఆ ఫార్మాట్ చూసుకోవచ్చు. కస్టమ్ మీద క్లిక్ చేస్తే సో మీకు ఈ ఎంపీజీలో కావాలంటే అందులోనే చేసుకోవచ్చు అన్నట్టు. అయితే ఇప్పుడు ఇక్కడ సో మనకు డివిడీలో కూడా రన్ చేసుకోవాలనుకోండి. డివిడీలో 4:3 రేషియో కావాలా, 16:9 కావాలా అది చూసుకోవాలి. సో ప్రజెంట్ 16:9 తీసుకున్నాను. దీనికి ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు. అంజీ ఎం వీడియోస్ అనేది ఇక్కడ పెట్టిన తర్వాత సేవ్ బటన్ ప్రెస్ చేస్తే అది చూడండి రెండరింగ్ 15%, 70%, ఇది పూర్తిగా మనకు 100% అనేది కంప్లీట్ అవ్వాలన్నట్టు. ఆ 100% కంప్లీట్ అయితే ఇక్కడ మీరు ఏదైతే ఎడిట్ చేశారో అదంతా ఆటోమేటిక్గా విత్ వీడియోతో పాటు వచ్చేస్తుంది అన్నట్టు. చూసారా ఇక్కడ ప్లే అయిపోయింది చూడండి. సో అంజీఎం వీడియోస్ అని వచ్చింది. ఈ ఎఫెక్ట్ అంతా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూడండి నా వీడియో వచ్చేస్తుంది. అది కంప్లీట్ అయిపోగానే చివరి ఏదైతే ఉందో ఇది వచ్చేస్తుంది చూడండి ఎడిటింగ్ అనేది. ఓకే, సో దీంట్లో ఇట్లా రకరకాలుగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎడిటింగ్లో ఈ టైమ్ లైన్స్ ఇవన్నీ యూజ్ చేసి మనం తర్వాత నేర్చుకుందాం. ప్రస్తుతానికి దీని ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందనేది ఒక క్లాస్ మీకు చెప్పాము. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.